రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కర్షక జీవనం. ఈరోజు ఈ వీడియోలో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు విధానాన్ని, ఈ వరి సాగులో సలహాలు సూచనలను తెలుసుకుందాం. వీడియోలో కనిపిస్తున్న వరి డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా సాగు చేసిందే. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేయదలుచుకున్న రైతులు మొదట పొలాన్ని లోతుగా బురదయ్యే విధంగా పొలాన్ని దున్నుకోవాలి. ఎక్కడ పొలంలో కూడా ఇంతకుముందు మనం కోసిన వరి కరకలు కానీ గడ్డి కరకలు కానీ ఉండకుండా అవి మురిగే విధంగా ముందుగానే పొలంను దున్నుకోవాలి. పొలం ఎంత మంచిగా తయారు చేసుకుంటే వరి అంత బాగా ఉంటుంది. వీడియోలో చూస్తున్న రైతు కొంత వినూత్నంగా ఆలోచించి పొలంలో గొర్రు తిప్పిన తర్వాత అక్కడక్కడ కొంత బొందలు మిట్టలు ఉండడం మనం సాధారణంగా గమనిస్తాం. ఆ సమస్యను అధిగమించడానికి ఈ రైతు ఒక ప్లాస్టిక్ పైపుకు 2 సైడ్లు తాళ్ళు కట్టి దాన్ని చదును రావడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా గుంజుతూ ముందుకు వెళ్తున్నాడు. దానివల్ల చిన్న చిన్నగా ఉన్న బొందలు మిట్టలు కూడుకుపోయి పొలమంతా ఒకే చదును రూపంలో కనిపిస్తుంది. ఇలా కనిపించడం వల్ల మన డ్రమ్ సీడర్ గుంజినప్పుడు ఎక్కడైతే బొంద ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో వరి విత్తనాలు కింద పడితే అవి మురిగిపోతాయి. అలా మురగకుండా ఉండాలంటే పొలము 4 మూలలు సరిసమానంగా నీళ్లు వచ్చే విధంగా ఉండాలి. విత్తనం విషయానికి వస్తే వడ్లను ఒకరోజు ముందుగానే నానబోసుకోవాలి. అది చిన్నగా మొలకొచ్చే విధంగా చూసుకోవాలి. ఎక్కువ మొలక రాకూడదు. రైతు సోదరులారా, ఇదే ఆ డ్రమ్ సీడర్ మిషన్. వీడియోలో చూస్తున్నట్లుగా మనము డ్రమ్ సీడర్కు డబ్బల లోపల మనము కొలత ప్రకారము మనం తీసుకున్న వరి విత్తనాలను అందులో పోయాలి. ప్రతి డబ్బాలో కొలత ప్రకారము మనము పోసుకోవాలి. ఎందుకంటే మనం డ్రమ్ సీడర్ లాగినప్పుడు ప్రతి డబ్బాలో నుంచి ఒకే మోతాదులో మనకు వడ్లు విత్తనాలుగా కిందికి జాలువారుతూ ఉంటాయి. కాబట్టి 4 డబ్బాల్లో మనం ఒక కొలత ప్రకారం విత్తనాలు పోసుకున్నట్లయితే ఒకేసారి విత్తనాలు డబ్బాలలో అయిపోతాయి. దాంతో మళ్ళీ మనం నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డ్రమ్ సీడర్ గుంజే విధానం చూద్దాం. వీడియోలో చూపిన విధంగా డ్రమ్ సీడర్ను ముందుకు లాగుతూ వెళ్ళాలి. ముందుగా మనం నింపిన వరి విత్తనాలను డబ్బాల నుంచి చిన్న చిన్నగా జాలువారడం మనం వీడియోలో గమనించవచ్చు. దీన్ని లాగడం చాలా సులువు. మహిళా రైతులు కూడా దీన్ని ఒక్కరే లాగవచ్చు. వీడియోలో మహిళా రైతులు డ్రమ్ సీడర్ని గుంజడం మనము గమనించవచ్చు. డ్రమ్ సీడర్ లాగేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో భాగంగా మనము పొలమును ఒకరోజు ముందు గొర్రుగొట్టుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడైతే గొర్రుగొట్టిన తర్వాత వెంటనే డ్రమ్ సీడర్ లాగడం వల్ల వడ్లు మనకు ఏ స్థాయిలో పడుతున్నాయి, ఎంత దూరంలో పడుతున్నాయి అని మనకు కనిపించదు. కాబట్టి ఒకరోజు ముందు మనం గొర్రుగొట్టినట్లయితే నీళ్లు పేరుకొని ఎక్కడ మనకు లోతు మిట్ట, పొలం వల్ల లోతు మిట్ట ఉందన్న విషయం తెలుస్తుంది. వడ్లు ఎంతవరకు పడుతున్నాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి గొర్రె ఒకరోజు ముందు కొట్టుకోవాలి. అంతేకాకుండా డ్రమ్ సీడర్ గుంజేటప్పుడు పొలం వల్లలో తక్కువ నీళ్లు ఉండాలి. ఒకవేళ ఎక్కువ నీళ్లు ఉన్నట్లయితే మనం ఎక్కడి నుంచి ఎటు గుంజుకుంటూ వెళ్తున్నాము, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్న విషయం మనకు అర్థం కాదు. కాబట్టి తక్కువ నీళ్లు పెట్టుకుంటే ఈ డ్రమ్ సీడర్ టైర్ల నుంచి ఒక అచ్చులు వస్తుంటాయి. ఆ అచ్చులతో మనము పక్కన గుంజుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒడ్ల దగ్గరికి వచ్చిన తర్వాత రైతు దాన్ని పక్కకు లేపి ఇంకో చాలు రూపంలో మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వీడియోలో మనం గమనించవచ్చు.
ఇంతకుముందు వచ్చిన సాలు నుంచే ఒక టైర్ వస్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు ఎక్కడ కూడా గ్యాపులు రాకుండా, అలాగని ఒత్తు కాకుండా సక్రమంగా విత్తనం పడతా ఉంటుంది. వీడియోలో వడ్ల విత్తనాలు జాలవారడం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. డ్రమ్ సీడర్ గుంజిన తర్వాత మొత్తం పొలం మడి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. డ్రమ్ సీడర్ గుంజిన తర్వాత నెల రోజుల తర్వాత పొలం ఈ విధంగా ఉంటుంది. మనం చాలను స్పష్టంగా చూడవచ్చు. ఇది ఒత్తు పల్చగా కాకుండా బిహారీ వాళ్ళు నాట్లు వేసిన విధంగా ఒక లైన్ల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనము డ్రమ్ సీడర్ గుంజుకున్న రోజు నాడు యూరియా కానీ అడుగు మందు కానీ వేసుకోకూడదు. ఎందుకంటే ఈ వరి మొలకలు చిన్నగా ఉండడం వల్ల వరి కంటే ముందు కలుపు, నాచు పెరిగి ఇవి పెరగకుండా చేస్తాయి. డ్రమ్ సీడర్ గుంజిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మనము యూరియా కానీ అడుగు మందు కానీ చల్లుకోవచ్చు. కలుపు నివారణకు సంబంధించిన మందులను కూడా వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఇంతే రైతు సోదరులారా. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.